శ్వేత న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆశా వర్కర్లను అడ్డుకున్న పోలీసులు. రేణుకుంట టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై నిలబడి ఆందోళన. జాతీయ స్థాయి హకాథన్లో జ్యోతిష్మతి విద్యార్థులు. జాతీయ స్థాయి సాంకేతిక పోటీల్లో అద్భుత ప్రతిభ. శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఫేర్వెల్ డే వేడుకలు. వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత పెంపొందించేలా ఉండాలని పిలుపు. సైబర్ నేరగాళ్లకు ఊతమిచ్చే మ్యూల్ బ్యాంక్ ఖాతాల నెట్వర్క్ పై కరీంనగర్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆపరేషన్ క్రాక్ డౌన్ 1.0లో భాగంగా నిర్వహించిన ప్రత్యేక దర్యాప్తులో భారీ సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టయిపోయింది. మొత్తం 24 మంది నిందితులను గుర్తించగా వారిలో 13 మందిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దర్యాప్తులో ఈ ముఠా ద్వారా సుమారు 138 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలు జరిగినట్లు వెలుగులోకి వచ్చాయి. రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ సహా పలు వర్చువల్ ఖాతాల ద్వారా ఈ మోసాలు జరిగినట్లు గుర్తించారు. నిందితులపై భారత న్యాయ సంహిత సెక్షన్ 112, 318, ఐటీ యాక్ట్ సెక్షన్ 66D కింద కేసులు నమోదు చేశారు. అరెస్ట్ అయిన 13 మందిలో బండారి సాయిరాం, అనుమన్ల రంజిత్, అలిగేటి మల్లేష్, బోగ రాకేష్, బండి ప్రణయ్, భువనగిరి కళ్యాణ్, ఆయోషా బేగం, విభూది రామ్ కుమార్, నాతర్ల శ్రీనివాస్, కర్రె రాజు, కల్లేడి మహేందర్, కోండ్ర నరహరి, కల్లేడ రాజేష్ తదితరులు ఉన్నారు. ఈరోజు కరీంనగర్ స్టేట్ టౌన్ టోటల్ 8 కేసెస్ in which bank accounts of Ratnakar Bank Limited. ఈ బ్యాంక్ ఒక బ్రాంచ్ ఉంది కిసాన్ నగర్ లో. ఆ బ్రాంచ్ లో ఉన్న 10 కరెంట్ అకౌంట్ బ్యాంక్ అకౌంట్స్ దీంట్లో జరిగిన సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. టోటల్ 8 కేసెస్ లో ఈ రోజు మేము టోటల్ 13 మందికి అరెస్ట్ చేస్తున్నాము. ఈ కేసెస్ లో టోటల్ 24 మందికి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇంకా పెండింగ్ అరెస్ట్ కోసం మన టీమ్ ఈజ్ వర్కింగ్. సో యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్, ముఖ్యంగా ఇది సైబర్ క్రైమ్, ఆర్గనైజ్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ లో మ్యూల్ అకౌంట్స్ కి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటాయి. మ్యూల్ అకౌంట్స్ గురించి కూడా ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యూల్ అకౌంట్స్ వీళ్ళు వాడతారు జస్ట్ టు ట్రాన్స్ఫర్ దిస్ ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్. ఒక సైబర్ అఫెన్స్ జరిగిన తర్వాత అఫెన్స్ చేసిన అది క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుకి వీళ్ళు ఈ అకౌంట్స్ యూజ్ చేసి ట్రాన్స్ఫర్ చేస్తారు. మల్టిపల్ లేయర్స్ చేస్తారు. మోర్ దెన్ 7, 8, 10 లేయర్స్ ఉండవచ్చు దీంట్లో. ఆ మొత్తం ఇది ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఆన్ దీస్ అకౌంట్ నంబర్స్ వీళ్ళు ఇది క్రిప్టో కరెన్సీకి లేకపోతే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ చేసి కంట్రీకి బయట పంపిస్తారు, లేకపోతే క్రిప్టో కరెన్సీలో కన్వర్ట్ చేస్తారు. ఇట్లా వీళ్ళు ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ వాడతారు. కరీంనగర్లో న్యాయ సేవా సదన్ భవన్ జిల్లా కోర్టు కాంప్లెక్స్లో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో న్యాయ వ్యవస్థకు సంబంధించిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి రాణి, జిల్లా మరియు సెక్షన్ జడ్జి శివకుమార్, కరీంనగర్ కలెక్టర్ సిపి జిల్లా గౌష్ ఆలం, అలాగే బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు మరియు ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్ అదాలత్ ప్రాముఖ్యతను వివరించారు. ప్రజలు తమ వివాదాలను త్వరగా, సులభంగా పరిష్కరించుకునేందుకు లోక్ అదాలత్ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. కోర్టులో పెండింగ్లో ఉన్న కేసులను పరస్పర రాజీ ద్వారా పరిష్కరించడం ద్వారా సమయం, ఖర్చు రెండింటిని ఆదా చేసుకోవచ్చని చెప్పారు. అదేవిధంగా ప్రజలు ఎక్కువ సంఖ్యలో లోక్ అదాలత్ను వినియోగించుకోవాలని, న్యాయపరమైన సమస్యలను సత్వరంగా ముగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమం విజయవంతంగా సాగింది. ఇది ముఖస్థుతి కాదు, పిల్లలతోటి మాట్లాడి చొరవ తీసుకొని ఈ యొక్క కక్షిదారుల తరఫున, బాధిత కుటుంబాల తరఫున ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ గారు ఆల్ దట్ వేదిక పైన ఉన్నటువంటి
It emphasizes on conciliation of matters. At this outset, I would like to extend ప్రతి సంవత్సరం మనము 3 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము. సో ఇది మన ఫస్ట్ నేషనల్ లోక్ అదాలత్ ఈ సంవత్సరంలో. యాక్చువల్గా ఈ నెల 14 తారీఖు జరగాల్సిన ఈ నేషనల్ లోక్ అదాలత్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ రోజుకి పోస్ట్పోన్ కావడం జరిగింది. సో ఇది ఫస్ట్ నేషనల్ లోక్ అదాలత్. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే రాజీయే రాజమార్గం అన్న ప్రిన్సిపల్ పైన చిన్న చిన్న కేసులు కోర్టులో చాలా కేసెస్ పెరిగిపోతున్నాయి. ఆ కేసుల యొక్క పెండెన్సీ తగ్గించాలన్న ఉద్దేశంతో చిన్న చిన్న కాంపౌండబుల్ కేసెస్ కానీ కక్షిదారులు వాలంటరీగా వాళ్ళంతటా వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుందామన్న కేసెస్ కానీ ఎంవీఓపీలలో ఇన్సూరెన్స్ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళ ముందుకు వచ్చి కాంపన్సేషన్ పే చేస్తారు. అలాంటి కేసెస్ అన్నీ కూడా ఈరోజు రికార్డ్ చేసి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. ఈ అవార్డు పైన ఎటువంటి అప్పీల్ కానీ ఏది ఉండదు. ఎందుకంటే పార్టీలు ఇద్దరు వాళ్ళంతటా వాళ్ళు ముందుకు వచ్చేసి కాంప్రమైజ్ రికార్డ్ చేయించుకుంటారు కాబట్టి దానిపైన అప్పీల్ అనేది ఏమీ ఉండదు. సో చిన్న చిన్న కాంపౌండబుల్ ఏవైతే కేసెస్ ఉన్నాయో పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేసిన కేసెస్ అన్నిటినీ కూడా ఈరోజు రాజీ చేసి అవార్డు పాస్ చేయడం జరుగుతుంది. కాబట్టి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఒకవేళ ఇంతకుముందు కనుక మీరు ఆల్రెడీ ఐడెంటిఫై చేయకపోయినా కానీ ఈరోజు పోలీసు వాళ్ళకి కానీ లేదంటే జడ్జెస్ కానీ లీగల్ సర్వీస్ అథారిటీలో ఉన్న డిఎల్ఎస్ఏ సెక్రటరీ కానీ ఇన్ఫామ్ చేస్తే ఆ ఫైల్ ఈరోజు తెప్పించి ఇక్కడే కాంప్రమైజ్ కూడా రికార్డ్ చేస్తారు. అట్లాంటి ఎటువంటి సందేహం లేదు మీకు. ప్లస్ ఇంకోటి కోర్టు కానిస్టేబుల్కు ఏదైతే ఉందో సూచనలు చేసి ఈరోజు చిన్న చిన్న తగాదాలతోటి భూ తగాదాలతోటి కేసు పాస్ అయినటువంటి కేసులు కావచ్చు, P24 కేసులు కావచ్చు, అదేవిధంగా P37, P38 అనేక కేసుల్లో ఈరోజు చిన్న చిన్న తగాదాలను భూకక్ష తగాదాలో పెట్టుకున్న వారిని కూడా కోర్టు కానిస్టేబుల్ కేసు పెట్టిన వారి ఇంటికి వెళ్ళి కేసులో ఉన్నవారిని కేసు పెట్టిన వారి మధ్య సయోధ్య గురించి జూనియర్ మేజిస్ట్రేట్ ఏదైతే ఉందో ఫస్ట్ సెక్షన్లో కావచ్చు, అదేవిధంగా సెకండ్ పీడిఎంలో కావచ్చు, అదేవిధంగా పీడిఎంలో కావచ్చు అనేక వేల కేసులు డిస్పోజల్ చేసినందుకు ఆయా పరిధిలో పనిచేస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు ఏదైతుందో 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, రూరల్ అదేవిధంగా ఆ పరిధిలో పనిచేస్తున్నటువంటి కోర్టు కానిస్టేబుల్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాదు మా యొక్క ఫస్ట్ అడిషనల్ సెషన్ జడ్జి గారు, అదేవిధంగా SC/ST కోర్టు జడ్జి గారు, సెకండ్ అడిషనల్ జిల్లా జడ్జి గారు వారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఎంపీఓపీ ఏదైతే ఉందో మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైనా కేసు వస్తే వి రిజిస్టర్ కేసు, వి డూ ఇన్వెస్టిగేషన్, తర్వాత ట్రయల్ కోసం ఛార్జ్ షీట్ చేస్తాం. దీంట్లో నిజం ఛార్జ్ షీట్ అయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది. ట్రయల్ కూడా చాలా టైం పడుతుంది. ఆ తర్వాత ఫైనల్ జస్టిస్ వస్తుంది. కానీ కొన్ని స్మాల్ మ్యాటర్స్లో కూడా ఇంత టైం బట్టి ట్రయల్ కంప్లీట్ చేయడానికి చాలా రిసోర్స్ దీంట్లో ఇన్వెస్ట్ అవుతుంది. కానీ లోక్ అదాలత్ ఈజ్ వన్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ అవాయిడ్ దిస్, ది ఆల్టర్నేట్ రిడ్రెసల్ మెకానిజం. దీంట్లో చిన్న చిన్న మ్యాటర్లో జరిగిన కేసెస్లో, కంపౌండబుల్ కేసెస్లో ఈ ప్లాట్ఫామ్లో అది కాంప్రమైజ్ చేసి సాల్వ్ చేయవచ్చు. అమికబుల్ సొల్యూషన్ వీ కెన్ రీచ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్. దీంట్లో ఇంకొకటి అడ్వాంటేజ్ అంటే ఏంటి అంటే బోత్ పార్టీస్ దీంట్లో సాటిస్ఫైడ్ ఉంటారు. అండ్ అదర్ అడ్వాంటేజ్ విల్ బి మనకి చాలా లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి. కోర్ట్ రిసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్, పోలీస్ రిసోర్సెస్ ఆర్ వెరీ లిమిటెడ్. స్పెషల్గా కోర్టులో చాలా కేసెస్ పెండింగ్ ఉన్నాయి. చాలా వెరీ ఓల్డ్ కేసెస్ ఆర్ పెండింగ్ అండ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ మ్యాన్ పవర్ గెట్స్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్. దీనివల్ల అట్లీస్ట్ కంపౌండబుల్ కేసెస్ అండ్ అదర్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ అండ్ ఈపెటీ కేసెస్ విచ్ వీ హ్యాండిల్ ఆన్ డైలీ బేసిస్ అది ఈ ప్లాట్ఫామ్లో సాల్వ్ చేస్తే మాకు కూడా బెనిఫిట్ ఉంటాయి. కరీంనగర్లో శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో శనివారం ఫేర్వెల్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు. పాఠశాల ప్రాంగణం ఉత్సవభరిత వాతావరణంతో కలకల్లాడింది. ఈ సందర్భంగా చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమగ్రత అభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని తెలిపారు. విద్య అనేది కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకతను పెంపొందించే విధంగా ఉండాలని అన్నారు.
అలాగే విద్యార్థులు తమ ప్రతిభను వెలికితీసి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు సాధించాలని ఆకాంక్షించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు మరింత మెరుగైన ఫలితాలను సాధించగలరని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. नमस्कार आदाब నేను అదే నాతో పాటు ఈసారి ఈరోజు మా శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ కోఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్, అదే రకంగా శ్రీ చైతన్య డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఉమెన్స్ కోర్సెస్లో ఫేర్వెల్ డే అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రోగ్రామ్ అనేది ఎవ్రీ ఇయర్ మేము చేసేటువంటి యాక్టివిటీ. పిల్లలు 3 years మా ఇన్స్టిట్యూషన్లో చదువుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక గ్రాండ్ ఫేర్వెల్ ఇవ్వాలనే ఒక సంస్కృతితో మేము ఎవ్రీ ఇయర్ ఇది కండక్ట్ చేస్తున్నాము. మరి ఈ ఇయర్లో పిల్లలు సాధించినటువంటి అచీవ్మెంట్స్ కానివ్వండి, ఈరోజు ఎస్పెషల్లీ అచీవ్మెంట్స్ని మనం గుర్తు చేసుకోవడము, ద సేమ్ టైం పిల్లలకి ఈ 3 yearsలో వాళ్ళకి ఏదైతే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయినప్పుడు వాళ్ళు ఏదైతే డ్రీమ్స్తోని కాలేజీలో జాయిన్ అయ్యారో ఆ డ్రీమ్స్ని పూర్తి స్థాయిలో వాళ్ళు పరిపూర్ణంగా వాళ్ళు సాధించారు. మరి ఆ రకంగా తీవ్రమైనటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. మా స్టాఫ్, మా ప్రిన్సిపల్స్ అందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకు అన్ని రకాలుగా ఫెసిలిటీస్ అందిస్తూ మంచి ఫ్యాకల్టీస్ని ఇచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం జరుగుతున్నది. అదే రకంగా పిల్లలకి ఎడ్యుకేషన్ ఒక్కటే కాకుండా వాళ్ళకి స్పోర్ట్స్, గేమ్స్, కల్చరల్ ఈవెంట్స్లో కూడా వాళ్ళకి ఉన్నటువంటి టాలెంట్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే వాళ్ళకి కల్పించడం జరుగుతుంది. దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ టు షోకేస్ దేర్ టాలెంట్స్. మరి అదే రకంగా ఈ సంవత్సరం మా పిల్లలు రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్లో మా పిల్లలకి కరీంనగర్లో మా కాలేజ్ నుంచి 2 పిల్లలు సెలెక్ట్ కావడం జరిగింది. మరి మన తెలంగాణ రాష్ట్రం, మరి అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసినట్లయితే ఓన్లీ 5 students మాత్రమే సెలెక్ట్ అయ్యారు. అందులో మా పిల్లలు వచ్చేసి 2 students మా డిగ్రీ కాలేజ్ నుంచి సెలెక్ట్ కావడం అనేది చాలా గొప్ప విషయం. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఆ పిల్లలు కూడా వాళ్ళకి నేను అప్రిసియేషన్స్ ఇవ్వడం జరుగుతున్నది. మరి పిల్లలు అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే మనం ఇటువంటి ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం కేంద్రంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణలో ప్రముఖ జాతరలో ఒకటిగా పేరొందిన బెజ్జంకి జాతరకు రాష్ట్రం నలుమూలలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. జాతరో జాతర, బెజ్జంకి జాతర వంటి జానపద గేయాలు జాతర ప్రత్యేకతను చాటి చెబుతున్నాయి. గతంలో కాలినడకన ఎడ్ల బండ్లపైన జాతరకు వచ్చే భక్తులు నేటి ఆధునిక రవాణా సౌకర్యాలతో ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు, కార్లు, బస్సులు, వ్యాన్లలో పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు. భక్తులు తమ మొక్కులు చెల్లించుకుంటూ స్వామివారి దర్శనం కోసం గుట్టపైకి చేరుకుంటున్నారు. కరీంనగర్ నుండి హైదరాబాద్ రహదారిపై ఉన్న బెజ్జంకి క్రాసింగ్ నుంచి గ్రామానికి చేరుకునే మార్గమంతా కమాన్లు, విగ్రహాలు భక్తులకు స్వాగతం పలుకుతున్నాయి. జై శ్రీమన్నారాయణ. దాదాపు 600-700 సంవత్సరాలప్పుడు ఈ కొండపైన కొంతమంది మునీశ్వరులు తపస్సు చేస్తూ ఉన్నారు. ఆ తపస్సు చేసే కాలంలో వాళ్ళకొకరు రాత్రి కూడా స్వామివారు కలలో కనబడ్డారు. కనబడి ఈ గుట్టపైన నేను నరసింహస్వామిగా వెలుస్తున్నాను, ఈ విషయాన్ని మీరు అందరికీ చెప్పాలి అని కలబడ్డది. తర్వాత తెల్లవారగానే లేచి వాళ్ళు స్నానాలను సంధ్యాలు చేసుకున్నాక మరి రాత్రి కలబడ్డది. నరసింహస్వామి గుట్ట మీద నిలుస్తున్నా ఉన్నారు కదా, ఇది నిజమా
అది అబద్ధం అనుకుంటూ మొత్తం గుంట తిప్పుకుంటూ ఆఖరికి లోపల ఉండే గుండు దగ్గరికి వచ్చి ఆ గుండెను పరీక్షించి చూశారు. చూడగానే అక్కడ స్వామివారి పాదుకలు కనబడగానే ఈ మాత్రం నిజమే అని ఏం చేయాలనుకుని అప్పుడు దొరలు ఉండే వాళ్ళ ఊళ్ళో అప్పుడు ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళి దొరవారి దగ్గరికి పోయి అయ్యా దొరవారు మేము సమస్య చేస్తూ ఉన్నాము, ఈ విధంగా ఉంటే నిన్న రాత్రి మా కళలో స్వప్నంలో నరసింహస్వామి గారు ఇస్తామని ఉండకు అని స్వప్నంలో చెప్పాడు. ఆ తర్వాత మేము ఉదయాన్నే లేచి మా పూజల్ని కూడా కూర్చుకొని మొత్తం కూడా తిరిగి చూసేసరికి ఒక దగ్గర మొత్తం నరసింహస్వామి పాలికలుగా ఉన్నాయి. అది ఖచ్చితంగా స్వామివారే పిలిచాడు. మరి అందరూ వచ్చి కూడా చూసి ఒక ఆలయం మధ్య చూసే బాగుంటుంది అనగానే సరే చూసిన తర్వాత మాట్లాడదామని ఆ తర్వాత ప్రముఖులందరినీ కూడా తీసుకొని గుట్టపై వచ్చేసి ఆ యొక్క బృందాన్ని చూసేసరికి రైతులు తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించి సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలని పర్సన్ ఇన్ఛార్జ్ సర్దార్ ప్రీత్పాల్ సింగ్, అడక్షన్ ఆఫీసర్ నిర్మల, సిఈఓ ఆంజనేయులు సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లోని సొసైటీ కార్యాలయ ఆవరణలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా సిఈఓ ఆంజనేయులు వార్షిక నివేదికను చదివి వినిపించారు. అనంతరం పలువురు రైతులు తమకు ఎదురవుతున్న సమస్యలను ఒక్కొక్కటిగా సభ దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులోకి ఉంచుతామని తెలిపారు. యూరియా విషయంలో కొంత ఇబ్బంది ఎదురవుతున్న విషయాన్ని రైతులకు వివరించారు. అయినప్పటికీ సమస్యను అధిగమిస్తూ యూరియా అందజేస్తామని చెప్పుకొచ్చారు. సంఘం సభ్యులు, సిబ్బంది, జానీబాయ్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ విద్యార్థులు జాతీయ స్థాయి సాంకేతిక పోటీలలో అద్భుత ప్రతిభ కనబర్చారని జ్యోతిష్మతి విద్యాసంస్థ చైర్మన్ జువ్వాడి సాగర్ రావు పేర్కొన్నారు. భవానీ, వైష్ణవి, షిఫా, తహ్రీం, రిషి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఫర్ విమెన్ హైదరాబాద్ వారు నిర్వహించిన ఇన్నోవేషన్స్ హాకాథాన్లో పాల్గొని గ్రీన్ జీవి ప్రాజెక్టుతో నగదు బహుమతి గెలుచుకున్నారు. ఈ విజయాలు విద్యార్థుల నిబద్ధత, సాంకేతిక నైపుణ్యం మరియు మన సంస్థ అందించిన అకాడమిక్ అండ్ సాంకేతిక శిక్షణను ప్రతిబింబిస్తున్నాయని, ఇతర విద్యార్థులకు ఇవి స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చైర్మన్ జె సాగర్ రావు తెలిపారు. సెక్రటరీ మరియు కరెస్పాండెంట్ జె సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్ టి అనిల్ కుమార్, డీన్ డాక్టర్ పికే వైశాలి మరియు విభాగాధిపతులు విద్యార్థులు మరియు ఫ్యాకల్టీ మెంటర్స్లను అభినందించారు. And then we have irrigation and water facility, and it will also be for the farmer who is struggling for many years. Fuel cost efficiently. It splits the cost between the. The second layer is front end built with HTML, CSS, and JS. Here the user, like passenger or the rider. Here rider can. Working process. నమస్కారం, నా పేరు భవానీ, నా టీమ్మేట్ వైష్ణవి చక్రవర్తుల. మేము మొన్న రిషి ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేసిన ఇన్నోవేషన్ హ్యాకథాన్లో పాల్గొన్నాము. అందులో మాకు ప్రథమ బహుమతి వచ్చింది. ప్రథమ బహుమతి వచ్చినందున వాళ్ళు మాకు 5,000 ఇచ్చిండ్రు. అండ్ మాకు ఎంతో సపోర్ట్ చేసిన కాలేజ్ మేనేజ్మెంట్కి చాలా రుణపడి ఉంటాము. మా చైర్మన్ జువాడి సాగర్ రావు సార్ గారు, మా సెక్రటరీ సుమిత్ సాయి సార్ గారు, మా హెచ్ఓడి సార్, మా ప్రిన్సిపల్, మా డీన్ మ్యామ్ వైశాలి మ్యామ్, మా ప్రిన్సిపల్ సార్ అనిల్ సార్, మా స్పోక్ జగదీశన్ సార్, మా హెచ్ఓడి రవీందర్ సార్కి చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాము. మేము ఆకుని పెడితే అది మనకి ఏం వ్యాధి ఉంది, దానికి మనం ఏం వాడితే తగ్గుతుంది, ఎన్ని రోజులు వాడితే తగ్గుతుంది అని కూడా ఉంటుంది. మళ్ళీ రైతులకి ఉపయోగపడేలాగా మనకి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసెస్ ఏమున్నాయి, మార్కెట్లో మన పత్తికి మన దానికి ఎంత ధర ఉంది, మన క్రాప్కి ఎంత ధర ఉంది అనేది క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మధ్యలో ఇంకొకరు లేకుండా డైరెక్ట్ ఫార్మరే మన కొనుగోలుదారికి ఇవ్వచ్చు డైరెక్ట్. ఇట్లా ఏమవుతుందంటే ఫార్మర్కి ఉపయోగం ఉంటుంది, అలానే కొనే వాళ్ళకి కూడా ఉంటుంది, ఇద్దరు బెనిఫిట్ పొందుతారు. సో అట్లా మా ప్రాజెక్ట్ చాలా ఉపయోగపడుతుంది ఫార్మర్. This is Mohammad Yasin and these are my teammates Karne Harshini and Ghazia Siddiqa from CSE department, second year.
జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. సో మేము రీసెంట్గా గీతం యూనివర్సిటీ హైదరాబాద్కి వెళ్ళినాం ప్రాజెక్ట్ ఎక్స్పోలో పార్టిసిపేట్ చేయడానికి. అక్కడ మేము ఆ ప్రాజెక్ట్ తీసుకొని వెళ్ళినాం ఫ్యూల్ షేర్ అంటే ఇప్పుడు బాగా మంది స్టూడెంట్స్ ట్రావెలింగ్ కోసం ఇబ్బంది పడుతున్నారు. లైక్ కాలేజ్ నుంచి హోమ్కి ఇంకా హోమ్ నుంచి కాలేజ్కి. సపోజ్ students can travel from by sharing the rides and splitting the rides is the main aim of our project. And the students who are coming from the rural areas, they can use this app very frequently and eco-friendly. So the main purpose of our app is it is very different from the Rapidos and Olas, and it is useful for the only students and for the women's safety, no commission, and it is safe for all the students. Very thank to my department and the management of Jyotishmati Institute of Technology and Science, from the chairman Juwadi Sagar Rao and principal T. Anil Kumar sir, Dean Vaishali ma'am, and our HOD Ravinder sir, and our beloved Jagdishan sir, and all other the guests. Yashavardhan and my friends, we are coming from EC second year from Jyotishmati Institute of Technology and Science. So recent ga mana Rajana Sirisilalo JNT వాళ్ళు కండక్ట్ చేసిన మన సింపోజియం ఈవెంట్కి వెళ్ళాము. సో ఆ ఈవెంట్లో వివిధ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ ఈవెంట్స్లో మా ప్రతిభను మేము చూపెట్టుకున్నాము. సో ఈవెంట్స్ లైక్ కోడింగ్ కానీ టైపింగ్ కానీ మన పిక్ అండ్ స్పీక్, ఇంకా టెక్నికలే కాకుండా నాన్ టెక్నికల్లో కూడా మా ప్రతిభని చూపెట్టుకునే అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చిన మా చైర్మన్ సార్ సాగర్ రావు గారు, మరియు మన సెక్రటరేట్ సుమిత్ సాయి గారు, మన డీన్ మేడం వైశాలి మ్యామ్, అండ్ మన హెచ్ఓడి ఉమాపతి సార్, మరియు మా క్లాస్ ఇన్ఛార్జ్ రాజ్ సార్కి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. మండల కేంద్రంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి గ్రామ సర్పంచ్ కనికిరెడ్డి సతీష్ ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులతో కలిసి డప్పు చప్పులతో సన్నాయి వాయిద్యాల మధ్య మంగళహారతులతో స్వామివారి కళ్యాణానికి పట్టు వస్త్రాలు తలంబ్రాలతో రామాలయానికి చేరుకొని స్వామివారికి అందజేశారు. వేద పండితులు శ్రీరామచంద్ర స్వామి వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ కూడా యజ్ఞోపవీత దానం అందరూ కూడా యజ్ఞోపవీత దానానికి నమస్కారం చేసుకోవాలి. అందరూ అలాగే అయ్యారు. యజ్ఞోపవీతం అలాగే పరమం పవిత్రం పవిత్రం పరమం పవిత్రం ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు అసెంబ్లీ ముట్టడికి బస్సులలో వెళ్తున్న ఆశా వర్కర్లను తిమ్మాపూర్ మండలం రేణుకుంట టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. రోడ్డుపై నిలబడి ఆందోళన చేపట్టగా ఆశా వర్కర్లను అదుపులోకి తీసుకొని కరీంనగర్ పీటీసీ సెంటర్కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలపడానికి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకోవడం ఏంటంటూ పోలీసులను ప్రశ్నించారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘంలో సాయంకాల సమయంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చరణాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రులు కాగలిగినారు. అనంతరం తీర్థ ప్రసాదాలు తీసుకొని అల్పాహారం తదితరులు స్వీకరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో సంఘ బాధ్యులు పురం ప్రేమ్చందర్ రావు,
జీవి రంగారావు, బండపల్లి ఉపేందర్ శర్మ, విఠల్ శర్మ, నాగన్న, భూశంకర్ శర్మ, వేద పండితులు చందన్న, నెదునూరు వామన్ రావు, గంగావరం వెంకన్న, శశికాంత్, చిట్టపల్లె శ్రీనివాసరావు, బొప్పరాజు అశోక్ రావు, బొమ్మన రాధాకిషన్ రావు, ఆయాచితుల రాజేశ్వరరావు, సుధాకర్ రావు, కిషన్ శర్మ, అశోక్, వేముగంట గిరీష్, శ్రీనివాసరావు, పెండ్యాల ఆనంద్ తదితరులు హాజరయ్యారు. కరీంనగర్ నగరపాలక సంస్థలో ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం విలీన గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం 500 కోట్ల నిధులను మంజూరు చేసి టెండర్లకు కూడా పిలిచిందని, టెండర్లు ఆన్లైన్లో వేశారని, వాటిని గుట్టుచప్పుడు కాకుండా మొన్న రాత్రి రద్దు చేయడం వెనుక ఉన్న మర్మం ఏమిటో చెప్పాలని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. బాల్దియాలో రద్దయిన టెండర్లను పునరుద్ధరించాలని కోరుతూ సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ప్రధాన గేటు ముందు నిరసన ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, సహాయక కార్యదర్శి పైడిపల్లి రాజు మాట్లాడుతూ మున్సిపల్ పాలకవర్గం ఎన్నికలు కాకముందే ప్రభుత్వం విలీన గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు 50 కోట్ల నిధులు మంజూరు చేసిందని, వీటితో దాదాపు 57 అభివృద్ధి పనులు చేపట్టేందుకు గత సంవత్సరం సిడిఎంఎంఏ పరిపాలన అనుమతి ఇచ్చిందని, కానీ కొత్తగా ఏర్పడ్డ పాలకవర్గం కమిషన్ల కోసం విలీనమైన గ్రామాల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నశించాలే మున్సిపల్ కార్పొరేషన్ పట్ల బండి సంజయ్ కుమ్మకు రాజకీయాలు, కమిషన్ల కోసం బండి సంజయ్ టెండర్లు రద్దు చేయడు, కమిషన్ల కోసం కమిషనర్ పై బండి సంజయ్ ఒత్తిడి చేయడు. కరీంనగర్లోని విలీన గ్రామాల కోసం గత ఎన్నికల ముందు 50 కోట్ల నిధులతో టెండర్లు పిలిచి ఈరోజు మొన్న రాత్రి అర్ధరాత్రి చీకటి పూట రద్దు చేయడం వెనుక ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక మంత్రి పాత్ర ఉందని అందరికీ అర్థమవుతా ఉంది. ఒక మంత్రి కమిషన్ల కోసం కార్పొరేషన్ మేయరు, కమిషనర్ అందరూ కలిసి వారికి కమిషన్లు రాలేదనే దురుద్దేశంతో ఈ యొక్క టెండర్లను రద్దు చేసి మళ్లీ కొత్త టెండర్లు పిలవాలనేటువంటి ఒక ఇష్టం వచ్చిన రీతిలో ఈ రకంగా ప్రజల యొక్క పైసలను దోపిడీ చేయాలని చూడడం చాలా దుర్మార్గం. బీజేపీ మేయర్ అయిన తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు జరగడం సిగ్గుచేటైన చర్య. బీజేపీకి సంబంధించిన కేంద్ర మంత్రి, స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ దీని మీద స్పందించాలి. స్పందించి దీని టెండర్ల రద్దు ఎందుకెందో చెప్పాలి. ఎందుకంటే మేయర్ వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి బండి సంజయ్ దీని మీద చెప్పకుంటే రానున్న కాలంలో దీనిపై పెద్ద ఎత్తున సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తాం. అదేవిధంగా రాష్ట్ర మంత్రి కూడా దీని మీద పూర్తిగా అవినీతికి పాల్పడేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీంట్లో ఉన్నటువంటి కార్పొరేటర్లపై కూడా చర్యలు తీసుకోవాలి. దీని టెండర్లను రద్దు వెంటనే పునరుద్ధరించాలి, లేకపోతే సిపిఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరిక ఇస్తా ఉన్నారు. కరీంనగర్ కార్పొరేషన్ కు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 50 కోట్ల ఫండును విలీన గ్రామాలకు కరీంనగర్ అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది. ఆ టెండర్ కేటాయించి కరీంనగర్లో టెండర్లు వేసి ఆ టెండర్లను పునరుద్ధరించకుండా వాటిని గోప్యంగా ఉంచి ఈ రోజు మళ్లీ కరీంనగర్లో ఉన్నటువంటి ఇప్పుడు ఏర్పాటైనటువంటి నూతన పాలక వర్గం, స్థానికంగా ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర రాజకీయ నాయకులు ఆ టెండర్లను పూర్తిగా రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీని వలన కరీంనగర్లో ఉన్నటువంటి కరీంనగర్ అభివృద్ధిని దోచుకోకుండా చేస్తున్నారు. అట్లాగే విలీన గ్రామాలకు కరీంనగర్ నగరంలో కేటాయించినటువంటి టెండర్లను రద్దు చేయకుండా గతంలో పిలిచినటువంటి ఆ టెండర్లు అయితే ఎవరైతే చేసిరో వారికే కేటాయించాలని కరీంనగర్ నగర సమితి వైపున సిపిఐ పార్టీ తరఫున. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆశా వర్కర్లను అడ్డుకున్న పోలీసులు, రేణుకుంట టోల్ ప్లాజా వద్ద రోడ్డుపై నిలబడి ఆందోళన. జాతీయ స్థాయి హకాథన్లో జ్యోతిష్మతి విద్యార్థులు, జాతీయ స్థాయి సాంకేతిక పోటీల్లో అద్భుత ప్రతిభ. శ్రీ చైతన్య విద్యా సంస్థలో ఫేర్వెల్ డే వేడుకలు, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మకత పెంపొందించేలా ఉండాలని పిలుపు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.